గాయ్స్ ఈ వీడియోలో మనం సిగరెట్ కాల్చడం వల్ల మన శరీరంలో ఎటువంటి మార్పులు వస్తాయో చూద్దాం. సిగరెట్ నువ్వేం చేస్తావు అంటే నీ జీవితాన్ని ఆర్పేస్తానంటుంది. ఒక సిగరెట్ లో 4800 రకాల కెమికల్స్ ఉంటాయి. అందులో 69 రకాల కెమికల్స్ క్యాన్సర్ కి కారకం అవుతాయి. నిజానికి సిగరెట్ తయారు చేసే వాళ్ళకి తెలుసు అవి ఎంత ప్రమాదకరం. అందుకే ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పి సిగరెట్ పెట్టి మీద మనం చూస్తూ ఉంటాం. ఇండైరెక్ట్ గా చెప్పాలంటే కాల్చొద్దు పోతారు అని దాని మీనింగ్. నిజానికి చాలా మంది ఒక్కసారే కదా ఇదేం చేస్తుందిలే అని చెప్పి అదొక గొప్ప పనిగా స్టైలిష్ గా పబ్లిక్ లో కాలుస్తూ ఉంటారు. వీళ్ళ వల్ల వాళ్ళకే కాకుండా పక్కనున్న వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇది చాలా మందికి తెలిసిన విషయమే. ఇందులో ఉండే కెమికల్స్ మీ బ్రెయిన్ లో చేరి ఫస్ట్ మీ బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తాయి. నెక్స్ట్ లంగ్స్ లో చేరి కొంచెం కొంచెంగా పాడు చేయడం మొదలు పెడితే అలా లంగ్స్ ఫెయిల్యూర్ అండ్ బ్లడ్ ని పాడు చేస్తాయి. అది నరాల బలహీనత కలుగజేసి అది హార్ట్ అటాక్ దారి చేస్తుంది. కొల్లాజిన్ అండ్ ఎలాస్టిన్ అనే 2 రకాల ఫైబర్స్ ఉంటాయి. అవి మన స్కిన్ ని నేచురల్ గా యంగ్ గా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. అదే సిగరెట్ తాగడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అది వెంటనే వీటి మీద ఎఫెక్ట్ చూపించి ఆ ఫైబర్స్ ని లాగేస్తాయి. ఇంకేముంది యంగేజ్ లో కూడా మనం ముసలోళ్ళుగా కనబడతాం. ఆ తర్వాత మెల్లగా పళ్ళు ఎల్లో కలర్ గా మారి 4 months లో బ్లాక్ షేడ్స్ అవి వచ్చి ముక్కలుగా ఊడిపోవడం మొదలవుతుంది. అలా 6 months దాటగానే ఒత్తుగా ఉండాల్సిన ఈ జుట్టు కూడా పలచబడిపోతుంది. ఎందుకంటే సిగరెట్ లో ఉండే నికోటిన్ జుట్టుకి అసలు మంచిది కాదు. మెల్లమెల్లగా నాలుగు మీద ఉండే టేస్టింగ్ సెన్స్ పోయి మీరేం తిన్నా సరే అది రుచిగా అనిపించదు. ఆఖరికి బ్లడ్ కూడా దానం చేయడానికి పనికిరాదు. అండ్ చనిపోయిన తర్వాత కూడా నీ ఆర్గాన్స్ ఎవరికి డొనేట్ చేసినా ఎవరికి పనికిరావు. చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే చుట్టా బీడీ సిగరెట్ ఏదైనా సరే ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ఇప్పుడే మాని.